సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఎక్కడో. రచన మధురాంతకం నరేంద్ర. రైలు రేణిగుంట స్టేషన్ దాటి తిరుపతికి చేరువవుతుండగా, ఏమైంది సరళ, ఎందుకంత డల్గా ఉన్నావు అని మరోసారి అడిగాడు రమణ. ఏమీ లేదన్నట్టుగా తల తిప్పి పాపాయిని ఒళ్ళో సరిగ్గా పడుకోబెట్టుకునే మిషతో చూపులు మరల్చుకుంది సరళ. కిటికీలో నుంచి శేషాద్రి కొండల్ని ఆసక్తిగా చూస్తూ, తిరుపతికి రావాలని మన పెళ్లైనప్పటినుంచి అడుగుతున్నది నువ్వే కదా, తీరా వస్తున్నప్పుడు నువ్వింత మూడీగా ఉండడం నాకేం బాగాలేదు అంటూ తాను ముఖం ముడుచుకున్నాడు రమణ. నాకోసం వస్తున్నారా ఇప్పుడు? మీ ఫ్రెండ్ పెళ్లికని వస్తున్నారు. సరళ గొంతు రైలు కూతకు ప్రతిధ్వనిలా పెద్దగా వినిపించింది. రమణ ఉలిక్కిపడి అంతలో కంగారును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ, మా బ్యాంకులో ఇప్పుడైనా సరిగ్గా లీవ్ దొరికిందా? మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చి ఈ లీవ్ శాంక్షన్ చేయించుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఎవరికోసం వస్తేనేం చెప్పు? వీ హ్యావ్ టు టేక్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ టు అస్. దొరికిన అవకాశాన్ని వాడుకోవాలి, అంతే. తిరుపతిలో నీకెలా ఇష్టం వస్తే అలాగే తిరుగుదాం, ఓకేనా అని అనునయంగా అడిగాడు. మాటలకేం లేండి అంటూ సరళ ముక్కు చిదింది. మాట వరుసకేం కాదు, ప్రామిస్ రమణ ప్రాధేయపడ్డాడు. అదీ చూస్తాను అంటూ సరళ సవాల్ చేస్తున్నట్టుగా చూసింది. ఆవిడ చూపుల్లో కనిపించిన కోపానికి రమణ ఉలిక్కిపడ్డాడు. తడబడిపోతూ సూట్ కేసును గట్టిగా పట్టుకున్నాడు. రైలు వేగాన్ని తగ్గించుకుంటూ ప్లాట్ఫామ్ పైకొచ్చి గసలు పోసుకుంటూ ఆగింది. పాపాయిని మాత్రం భుజానేసుకుని సరళ సరాసరి కంపార్ట్మెంట్ గేట్ దగ్గరికి నడిచింది. ఓ చేత్తో సూట్ కేసు, మరో చేత్తో బాస్కెట్టు పట్టుకొని నీరసంగా ఆమె వెంటే నడిచాడు రమణ. రైల్లో నుంచి వచ్చిన వ్యక్తులందరూ ముందుగా ప్లాట్ఫామ్ పైకి దిగడానికి పోటీ పడుతున్నారు. ప్లాట్ఫామ్ పైన దిగిన ప్రయాణికులు అన్ని వైపులకు నడుస్తూ రణగుణ ధ్వనుల్ని తయారు చేస్తున్నారు. జేబులోంచి టికెట్ తీసి ఇవ్వడం కోసం బాస్కెట్ను కిందికి దించాడు రమణ. సరళ వెనుదిరిగి చూడకుండా టీసీని దాటి ముందుకెళ్లిపోయింది. జనాల మధ్యలో ఆమె తప్పిపోతుందేమోనన్న భయంతో టికెట్టును టీసీ చేతిలోకి విసిరి మళ్లీ బాస్కెట్ను చేతికందుకొని ముందుకు పరిగెత్తాడు రమణ. అప్పటికే సరళ రైల్వే స్టేషన్ దాటి రోడ్డుపైకి వెళ్ళిపోయింది. మనం వెళ్లాల్సింది తిరుచానూరుకు, పెండ్లి మండపం తోలప్ప గార్డెన్స్ అంటూ రమణ గసపోస్తూనే అరిచాడు. పెళ్లి రేపు, మనం సాయంత్రం తిరుచానూరుకెళ్తే చాలు. ఈ పక్కనే ఉంది లాడ్జి, ముందక్కడ దిగుదాం పదండి. సరళ రోడ్డు దాటి మలుపు తిరిగి సూటిగా లాడ్జికేసి నడుస్తోంది. ఆమె లాంజిలో కూర్చొని రిసెప్షన్ కేసి చేయి చాపింది. ఆ మాత్రం తెలీదా నాకు అని గొనుగుతూ రిసెప్షన్ టేబుల్ దగ్గరికి వెళ్లాడు రమణ. విజిటర్స్ పుస్తకంలో చిరునామా రాసేసరికి బాయ్ వచ్చి సామాన్లందుకున్నాడు. మెట్లెక్కి 2వ అంతస్తులో డబుల్ రూమ్ తాళం తెరిచాడు. సరళ తాపీగా గదిలోకొచ్చి మంచినీళ్లు తెచ్చిపెట్టు, రూంలో హీటరుందా, వేడి నీళ్ళొస్తాయా అని బాయ్ని ప్రశ్నలతో ముంచెత్తింది. నిద్రపోతున్న పాపాయిని బెడ్ పైన పడుకోబెట్టాక సోపు టవలు తీసుకొని బాత్రూంలోకెళ్లిపోయింది సరళ. సూట్ కేసులో నుంచి లుంగీ తీసి కట్టుకొని టేబుల్ పైన పడున్న దినపత్రికను తిప్పసాగాడు రమణ. 15 నిమిషాల్లో బయటకొచ్చిన సరళ, బ్రష్ కూడా చేసేశాను, స్నానం అయిపోయింది, మీరే లేటు అంటూ భర్తకేసి చూసి మెల్లగా నవ్వింది. అమ్మయ్యా, బతికించావు. రమణ ఉత్సాహంతో పిల్లాడిలా కేరింతలు కొట్టాడు. నువ్విక పైన నవ్వనే నవ్వవేమోనని భయపడి చేస్తున్నాను ఇంతవరకు. ఇంక పర్వాలేదు, ఈ ఉత్సాహంతో ఇంకో నెల బతికేయొచ్చు అన్నాడు. త్వరగా స్నానం కానివ్వండి, తిరుపతిలో అలిగేంత టైం లేదు నాకు అంటూ సరళ మళ్లీ ముఖం ముడిచేసింది. రమణ పరుగున బాత్రూంలోకి దూరేశాడు. వేడి నీళ్ల స్నానంతో ఒళ్ళు తేలికపడ్డాక దుస్తులు మార్చుకుంటూ, ఇప్పుడు చెప్పు, సాయంత్రం వరకు ఖాళీయే మనం, ఇప్పుడేం చెయ్యాలి అని సరదాగా అడిగాడు. చెప్పకుంటే నా వెంట రావడం కుదరదా? సరళ తీక్షణంగా చూస్తోంది. కుదరదంటే ఒంటరిగానే వెళ్ళిపోతావా ఏం? మొగుడనేవాడు రాయి రపాకాడు, వాడు మనిషే. నీకేమో నీ సామాన్లు మోయటానికి పోర్టర్ కావాలి, వెన్నంటి ఉండడానికి బాడీగార్డు ఉండాలి.
సంపాదించి పోషించడానికి మనిషి దొరకాలి. ఇందర్నీ వేర్వేరుగా అపాయింట్ చేసుకుంటే డబ్బు దండగవుతుందని మొగుణ్ణి సెలెక్ట్ చేసేసుకున్నావు. అయితే కొంచెం ఓపిక పట్టుంటే బావుండేది. చెప్పిన పని చెప్పినట్టుగా చేసే రోబోట్లు మార్కెట్లోకి వస్తున్నాయంటున్నారు. అవి ఈ మొగాళ్ల కంటే చీప్ అండ్ బెస్ట్. అవి నువ్వు చెప్తే గాని సొంతగా ఆలోచించవు. మనం ఇప్పుడు SPWకి వెళ్తున్నాం. సరళ టక్కున అడ్డు తగిలింది. జనరల్ నాలెడ్జ్ లో నేను వీకు. ఈ అబ్రివేషన్ నాకు తెలియదు. రమణ ఓరచూపులు చూశాడు. శ్రీ పద్మావతి విమెన్స్ కాలేజ్. బయలుదేరబోతూ పైకెత్తుకునేసరికి పాపాయి ఉలిక్కిపడి ఏడవసాగింది. దాన్ని భుజాన వేసుకుని సందాయిస్తూ సరళ గదిలోంచి బయటికి వెళ్లిపోయింది. రమణ పాపాయి సామాన్లున్న బుట్టను చేతికెత్తుకుని గది తలుపులకు బీగం తగిలించి మెట్లు దిగి కిందికొచ్చాడు. రిసెప్షన్లో తాళం చెవులు అప్పగించాక రోడ్డు పైకొచ్చాడు. ఇదో పెద్దాయనా, ఒకే మాట చెప్తా ఉండాను. మేము పిలిగ్రిమ్స్ కాదు. మాది ఈ ఊరే. SPWకు మేం మామూలుగా ఇచ్చేది 2.5. నువ్వు 3 ఇమ్మంటే ఒప్పుకోను. సరళ రిక్షావాలతో బేరం చేస్తోంది. కడా మాటమ్మా, 2.25. రిక్షావాల వెనక్కు తగ్గలేదు. రమణ రిక్షాలోకెక్కి కూర్చున్నాడు. సరే పద. సరళ భర్తకేసి కోపంగా చూస్తూ రిక్షా పైకెక్కేసింది. రోడ్డుపైన ఉదయపు రద్దీ పెద్దగా కారుబారు చేస్తోంది. అంబాసిడర్ కార్లు 2 ఒకదాని వెంట ఒకటి పరిగెడుతున్నాయి. సైకిళ్లు, స్కూటర్లు అటూ ఇటూ దూసుకెళ్తున్నాయి. విమెన్స్ కాలేజీలో ఎవరిని కలవాలి? రమణ వీలైనంత యథాలాపంగా అడగటానికి ప్రయత్నించాడు. ఆమె పెదవులు చప్పరించింది. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అక్కడ? రమణ ఈసారి ఆసక్తిని దాచుకోలేకపోయాడు. ఆమె లేరన్నట్టుగా తల తిప్పింది. అయితే ఇప్పుడు అక్కడికెందుకెళ్లడం? రమణ కోపడ్డాడు. ఆమె ఉరుము చూసింది. ఆమె కళ్లల్లో గిర్రున తిరుగుతున్న కన్నీళ్లను చూసి రమణ కంగారు పడిపోయాడు. పెద్దాయనా, కొంచెముండు, ఇక్కడ కొంచెం ఆపు అంటూ సరళ పెద్దగా కేకేసింది. పాపాయిని రమణ ఒళ్ళో కుదేసి రిక్షా ఆగి ఆగకమునిపే కిందికి దూకి రోడ్డు పక్కనున్న కిల్లీ కొట్టు దగ్గరికి సరాసరా నడిచింది. కస్టమర్లకు సిగరెట్లందిస్తున్న షాపతనితో, ఈ బంకులో రాము అనే ఒక పిల్లోడుండేటోడు 5 ఏళ్లకు ముందు అని వాకప్ చేసింది. షాపతను ఆమెకేసి కల్లార్పకుండా చూసి, రామునా? తెలియదు అన్నాడు. సన్నగా, పొడుగ్గా, చిన్న ఉచ్చుగడ్డంతో ఎప్పుడూ నవ్వుతా ఉండే పిల్లోడు. సరళ గుర్తులు చెప్పసాగింది. తెలీదు, మా ఓనర్ వస్తే అడగండి. షాపతను మరో కస్టమర్ వైపుకు తిరిగేశాడు. ఈ వారం ప్రభ ఇవ్వు. సరళ అతని మరోవైపు నుంచి అటకాయించింది. షాపతను ఆంధ్రప్రభను తీసిచ్చి 60 పైసలు అన్నాడు. సరళ రిక్షాలకొచ్చి కూర్చుంటూ 60 పైసలు ఇచ్చేసేయండి అంది. రమణ కిందికి దిగి కిల్లీ కొట్టతనికి డబ్బులిచ్చేసి వచ్చాడు. రిక్షా కదులుతుండగా, వీక్లీ కొనుక్కోవాలంటే కూడా మిమ్మల్ని అడగాలా అంటూ రెట్టించింది సరళ. రమణ ఆవిడకేసి ఆశ్చర్యంగా చూసి ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాడు. పాపం రాము ఏమైపోయాడో. మా కోసమని వీక్లీలన్నీ తీసిపెట్టేవాడు. మేమెంత లేటుగా వచ్చినా మాకిచ్చేవాడు. మంచోడు. సరళ తనలో తానే వాపోసాగింది. మీ హాస్టల్లో మీకు వీక్లీలు దొరికేవి కావా? రమణ అసహనంగా అడ్డు తగిలాడు. మ్యాగజైన్లు హాస్టల్లోనా? చంపేశారు. ఇంకేమైనా ఉందా? సరళ కళ్ళు పెద్దవి చేసుకుని ముఖమంతా జేవురిస్తుండగా ఉద్రేకపడిపోయింది. ఎవరైనా వీక్లీలు నావెల్స్ చదువుతూ కనిపిస్తే మా సత్యవతి మిస్ ఎగిరి గంతేసేది. వారానికోసారి మాత్రమే ఊర్లోకి షాపింగ్ కి పర్మిషన్ ఇచ్చేది. అప్పుడు దొంగతనంగా పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం. అయితే మా సత్యవతి మిస్ది పిల్లి కళ్ళు. ఎంత జాగ్రత్త పడినా కనిపెట్టేసేది. షాపింగ్ కి ససేమిరా అనేది. మేమేమైనా తక్కువ తిన్నామా? మా స్వప్న వాళ్ళ డాడీ దగ్గర నుంచి పర్మిషన్ అప్లికేషన్ పెట్టించేది. జామ్మని ఫ్రెండింటికెళ్తున్నట్టుగా మేమంతా చెక్కేసేవాళ్ళం. తెల్లవారి మార్నింగ్ షో, మధ్యాహ్నం బీమాస్లో లంచ్, మళ్లీ మ్యాట్ని, సాయంత్రం షాపింగ్. హాస్టల్ చేరేసరికి ఎప్పుడో అటెండెన్స్ తీసేసుకుంటారు. సత్యవతి మిస్తో బుటాబుటి జగడం, రాత్రంతా డిస్కషన్స్. మళ్లీ వచ్చే వారం దాకా ఒక్కటే పాలిటిక్స్. ఊపిరి తిప్పుకోవడం కోసం సరళ కాసేపు ఆగింది.
తెలియకుండా రౌడీని పెళ్లి చేసుకున్నాను నేను. రమణ స్వగతంలా గొనిగాడు. హాస్టల్లో మా గ్రూపుకి అదే పేరు. సరళ మరింత ఉత్సాహంగా అందుకుంది. రౌడీ గ్యాంగ్, డేంజరస్ 6 అది సత్యవతి మిస్ మాకిచ్చిన టైటిల్. 2 నెలలకోసారైనా మా 6 మంది ఇళ్లకు కంప్లైంట్ లెటర్లు రాసేది. ఏమిటే మొద్దు, అల్లరి చేస్తున్నావంటోంది మీ వార్డెన్ అని అడిగేవాడు నాన్న. ఆమె పెద్ద శాడిస్టులే నాన్నా అనేదాన్ని. నాన్నెంత పెద్దగా నవ్వేసేవాడో తెలుసా? అమ్మేమో కసిరేసేది. ఆడపిల్లలు ఆడపిల్లల్లాగే ఉండాలే అని తిట్టేది. నాన్నేమో ఇది మగాడిగా పుట్టుండాల్సింది అనేవాడు. సెలవులివ్వగానే నేను రైలెక్కి ఊరికెళ్ళిపోయేదాన్ని. నాకేం భయం? నన్ను చూస్తే మగపిల్లలే భయపడేవాళ్లు. 2 వైపులా పెద్ద పెద్ద అంగళ్లున్న గాంధీ రోడ్డు మీదుగా రిక్షా బాలాజీ కాలనీ సరిహద్దులు దాటి కాలేజీ రోడ్డును సమీపించింది. తరువాత మలుపు తిరిగింది. గాడ్, ఇదేమిటి? పాపాయిని మళ్లీ భర్త ఊళ్ళో పెడుతూ రిక్షాలోనే ఎగిరి దూకినంత పనిచేసింది సరళ. ఇక్కడొక పెద్ద చెరువుండేది. మేం దానికి మానస సరోవరమని పేరు పెట్టాం. 2 ఏళ్లలో అదేమైందో చూడండి. దాని చోటులో ఇప్పుడు గెస్ట్ హౌస్ అవసరమా చెప్పండి? ఏమిటా దూకుడు? చిన్న పిల్లననుకుంటున్నావా ఇంకా? రమణ పెద్దగా మందలించాడు. ఇక్కడ రైలు రోడ్డు కడ్డంగా ఈ గేట్లెప్పుడు పెట్టారు? రైలు రోడ్డును దాటుతూనే సరళ రిక్షాలో నుంచి కిందికి దూకేసింది. ఓసారి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా నేను. ఇక్కడే జరిగిందది. రిక్షాను రైలు గుద్దేసింది. 2 స్టూడెంట్స్ స్పాట్ డెడ్. పెద్ద ట్రాజడీ. అందుకేనేమో ఇప్పుడు ఈ గేట్లు పెట్టారు. నా బాడికి నాకిచ్చేసేయండమ్మా. రాయలసీమ టైం అయిపోతా ఉండాది. నేను పోవాలా? రిక్షావాలా అడ్డు తగిలాడు. సరళ అతన్ని పట్టించుకోకుండా పాపాయినెత్తుకుని చకచకా ముందుకెళ్ళిపోయింది. రిక్షావాలకు డబ్బులిచ్చేశాక బాస్కెట్ నెత్తుకుని రమణ అడుగులు సారించాడు. జైలు గోడలాంటి ఎత్తైన ప్రహరీ లోపలి భవనం రాతి గోడలతో కోటలా కనపడుతోంది. ప్రహరీ లోపల వరుసగా నిల్చున్న అశోక చెట్లు పహారాగాస్తున్న సైనికుల్లాగున్నాయి. భీకరమైన ప్రహరీ తలుపుల కౌతల అక్వేరియంలో కదిరే చేపపిల్లల్లా ఆడపిల్లలు అటూ ఇటూ తిరుగుతున్నారు. దూరంగా నడిచిపోతున్న భార్యనే చూస్తూ రమణ ద్వారంలో నుంచి లోపలికెళ్లబోయాడు. టైరో టైరో కహాజానా? గూర్ఖా ముందుకొచ్చాడు. మా ఆవిడ, నా భార్య, మై వైఫ్. రమణ నిస్సహాయంగా భార్యకేసి చేయి చాపాడు. గూర్ఖా అర్థమైనట్టుగా తలూపి, జెంట్స్ కు పర్మిషన్ లేదు సార్ అన్నాడు. రమణ బాస్కెట్ ని చూపెట్టాక బేబీ బేబీ అని పాపాయిని చూపెట్టాడు. అక్కడే ఆగిపోయారా మీరు? దూరం నుంచి విసుక్కుంటూ సరళ తిరిగొచ్చింది. హలో మున్నాబాయ్, మా ఆయన్ని ఆపేశావా నువ్వు? అవును, నీకీ ప్రమోషన్ ఎప్పుడొచ్చింది? రామ్లాల్ ఏమైనాడు? గూర్ఖా సరళకేసి అయోమయంగా చూశాడు. నన్ను గుర్తుపెట్టలేదా నువ్వు? సరిసర్లే, లోపలికెళ్ళొచ్చాక నీతో తీరిగ్గా మాట్లాడతాన్లే. మా వారిని లోపలికి వదిలిపెట్టు. సత్యవతి మిస్ ని కలవాలి. రమణ లోపలికొచ్చి భార్య వెంట వరండా మెట్లెక్కసాగాడు. చుట్టూ తిరుగుతున్న ఆడపిల్లలందరూ తన నభోలా చూస్తున్నట్టుగా అనిపించగానే అతను కంగారు పడసాగాడు. చేతిలోని బాస్కెట్ బరువెక్కిపోతున్నట్టుగా అనిపించడంతో రొప్పసాగాడు. వరండాలో నడుస్తున్న ఆడపిల్లల్ని పట్టించుకోకుండా క్లాస్ రూమ్ లోపల మేడంలు పాఠాలు చెప్పేస్తున్నారు. కాలేజీ భవనం లోపలున్న గార్డెన్ నిండా ఆడపిల్లలు సీతాకొక చిలకల్లా చెడతిరుగుతున్నారు. మెడకో గడియారం వేలాడుతున్నట్టుగా రమణ గుండె దడదడ మోగసాగింది. అక్కడే నిలబడ్డారా మీరు? రండి రండి, ఇదే మా రాజ్యం. అదిగో ఆ ల్యాండ్స్ లో ఉండే సిమెంట్ బెంచి మా పర్మనెంట్ ప్లేస్. అదిగో ఆ మూలున్న 301 రూమే మా క్లాస్ రూమ్. క్లాస్ అవుతూనే అందరూ బయటకొచ్చి ఆ వరండా గోడ పక్కన నిలబడి కబుర్లు చెప్పుకునేవాళ్లం. అటు చూడండి, అదే ఓపెనర్ స్టేజ్. సెకండ్ ఇయర్ లో అక్కడే మేము చచ్చి బతికిన జీవాలు నాటకం వేశాం. అప్పట్నుంచే మా జయను అందరూ సుప్రీం హీరో అని పిలిచేవాళ్లు. ఆ రోజు ఎంత తమాషా జరిగిందనుకున్నారు? రాజు దగ్గర్నుంచి ఫ్యాంటీ షర్టు తెప్పించాం. అసలు రాజెవరో తెలుసా మీకు? నాకు తెలుసు, మీరు మర్చిపోయి ఉంటారు. రాజు మా సుజాత కజిన్ బ్రదరు.
విజిటింగ్ హౌస్ లో తెచ్చిచ్చాడు. తీరా ఫంక్షన్ ముందు తొడుక్కొని చూస్తే చొక్కా మోకాళ్ళ దాకా వచ్చింది. ఏం చెయ్యాలి? సరేలెమ్మని షర్టు టక్కు చేసుకుని స్టేజ్ ఎక్కింది. లూజు లూజు చొక్కా, ఫిట్ ఫ్యాంటు, రోమియోలా తయారైంది. నాటకాన్ని షేక్స్పియర్ రోజులకు లాక్కెళ్ళిపోయామని మా సుగుణా చౌదరి మిస్ ఒక్కటే ఏడుపు. ల్యాబ్స్ లో ఓవరాల్స్ తొడుకున్న విద్యార్థినులు రంగురంగుల సీసాలతో ఏవో ప్రయోగాలు చేసుకుంటున్నారు. వరండాలో తిరుగుతున్న అమ్మాయిలు ఎవరో పిలుస్తున్నట్టుగా పరిగెడుతున్నారు. లాన్స్ లో కూర్చున్న ఆడపిల్లలు కాలచక్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పరికినీలు, చీరలు, పంజాబీ డ్రెస్లు, స్కర్ట్లు, మగపురిగన్న జాడెక్కడ కనపడలేదు. సరళ, నేను బయటికెళ్ళిపోతాను. గేట్ దగ్గరుంటాను. నువ్వు నీ పని పూర్తయ్యాక బయటికి రా. అంతవరకు వెయిట్ చేస్తాను అన్నాడు రమణ ఏడుపు ముఖం పెట్టుకొని. బయటికా? భలేవారే, రండి రండి. సరళ నడిచిపోతూనే ఉంది. ఇది తెలుగు డిపార్ట్మెంటు. ఆ ముందున్నదే ఇంగ్లీషు, అటువైపే హిస్టరీ. మా సత్యవతి మిస్ది హిస్టరీ. భలే స్ట్రిక్ట్. క్లాసులో జరిగేటప్పుడు బయట తిరిగితే చంపేసేది. కాని పాపం పెళ్లి కాలేదు. వాడెవడో బతికిపోయాడని మేమంతా చాటుగా నవ్వుకునేవాళ్ళం. సరళ హిస్టరీ డిపార్ట్మెంట్లోకి దూరిపోయింది. రమణ ఓ స్తంభం చాటుకెళ్లి నిల్చుని చుట్టూ బిత్తర చూపులు సారించాడు. ఎక్కడి నుంచో గంట మోగింది. క్లాసులో నుంచి మేడంలు బయటకొచ్చారు. వెంటనే స్టూడెంట్లు వరండాలకొచ్చేశారు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? హెవీ వెయిట్ ఛాంపియన్లా కనిపిస్తున్న నడివయసు స్త్రీ అటకాయించింది. మరండి, మా మిస్సెస్, నేను. రమణ బెంబేలు పడిపోయాడు. ఇలా ఎక్కడ పడితే అక్కడికొచ్చేయడానికి మెన్స్ కాలేజీ కాదు, విమెన్స్ కాలేజీ. ఎవరు కావాలి నీకు? ఆవిడ గద్దించింది. రమణ ఎటూ పాలుపోక చేతిలోని బాస్కెట్ ను ముందుకు చాపాడు. తరువాత అర్థం కాని మాటలేవో గొరుగుతూ బాస్కెట్లో నుంచి పాలసీసాను పైకి తీసి చూపెట్టాడు. ఆవిడ ఇంకా ఉరిమి చూస్తూనే ఉంటే, వార్డెన్ అని పలవరించాడు. వార్డెన్ రూము ఆ సైడ్లో ఉంది. కదులు ముందు. ప్లీజ్ మూవ్ ఆన్. ఐ విల్ రిపోర్ట్ ఇట్ ద ప్రిన్సిపల్. ఆవిడ అతన్ని తరుపుతున్నట్టుగా ముందుకు కదిలింది. ఆవిడ కారిడార్లో మలుపు తిరుగుతూనే వెనక్కి తిరిగి పక్కకు చూశాడు రమణ. సరళ వెనకే వచ్చి, చూశారా, మా తెలుగు మిస్ సుధారాణి. నన్ను గుర్తుపట్టలేదనుకోండి. మహాటెక్కు. నేను మాత్రం ఎందుకు విష్ చేయాలి? ఆమెకంతే కావాలి. మనం ఇలా వెళ్దాం పదండి. ఆ గేటు దాటుతూనే క్యాంటీన్ ఉంది అంది. అక్కడెవరున్నారు అన్నాడు రమణ జీరబోయిన గొంతుతో. సరళ అతన్ని పట్టించుకోలేదు. మా సత్యవతి మిస్ లీవ్ పైనుందట. ఎఫ్ఐపినో ఏదో రీసెర్చ్ చేస్తుందట. ఈ వయసులో ఆమెకిదేం పిచ్చి చెప్పండి. మా అమృతవల్లి మేడం కనబడితే మాట్లాడుతూ ఉన్నానింతసేపు. భలే మంచి మేడం. ఆ పక్క స్టాఫ్ రూమ్ లో మిరియం మేడం, సంధ్యా మేడం ఉన్నారని చెప్పింది. మీకు బోరు కొడుతుందేమోనని వాళ్ళని కలవకుండా వచ్చేశాను. రండి, కాఫీ తాగాక వాళ్ళనోసారి పలకరిద్దాం. క్యాంటీన్కి వెళ్లి కూర్చునే వరకు సరళ చెబుతూనే ఉంది. క్యాంటీన్లో ఒకరిద్దరు స్టూడెంట్లు మాత్రమే ఉన్నారు. పాపాయిని అతడి చేతికిచ్చాక నేరుగా కౌంటర్ దగ్గరికెళ్లి అక్కడున్న అమ్మాయితో సీరియస్ గా ఏదో మాట్లాడసాగింది సరళ. పాపాయికి మెలకు వచ్చి మెల్లగా రాగం తీయసాగింది. వేడివేడి కప్పుల్ని 2 చేతుల్లోనూ పట్టుకుని దగ్గరికొచ్చాక, ఇక్కడంతా సెల్ఫ్ సర్వీసు. అప్పుడు మీరాబాయి అనే ఆవిడ రన్ చేసేది క్యాంటీన్. పద్మిని అనే పిల్ల టోకెన్లిచ్చేది. ఇప్పుడు వాళ్ళెవ్వరూ లేరు అంది. 2 సార్లు కాఫీని చప్పరించాక, ఎంత బాగుంది కదా, అది మా క్యాంటీన్ కాఫీ అంటే అంటూ పరవశంగా సగం కళ్ళు మూసుకొని కాఫీ రుచిని ఆస్వాదించసాగింది. మా డేంజర్ 6 ని తిండిపోతులని అందరూ కుళ్ళుకునేవాళ్లు. మా స్వప్న డే స్కాలర్ కదా, ఇంటి నుంచి క్యారియర్ తెచ్చేది. క్లాస్లో లాస్ట్ బెంచ్ లో కూర్చొని మేం లంచ్ టయానికి ముందే ఆ క్యారియర్ ఖాళీ చేసేసేవాళ్ళం. మధ్యాహ్నం దాన్ని హాస్టల్కి తీసుకెళ్లేవాళ్ళం. మ్యాట్రేన్కి తెలియకుండా మీల్స్ ప్లేటు తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. ఇక వెళదామా అంటూ పైకి లేచాడు రమణ. ఆగండి ఆగండి, పక్కనే మా స్టూడెంట్ కోఆపరేటివ్ స్టోర్ ఉంది. దాంట్లో పద్మజ ఉండాలి. ఓసారి పలకరించొస్తాను అంది సరళ. రమణ తిరిగి చూడకుండా క్యాంటీన్ బయటకొచ్చి నిల్చున్నాడు. క్యాంటీన్ లోపలికెళ్తున్న మేడం ఇద్దరూ అతడికేసి అనుమానంగా చూస్తున్నారు. కాలేజీ భవనాన్ని ప్రదక్షిణం చేస్తున్నట్టుగా చిన్న లారీ ఒకటి హాస్టల్ కేసి వెళ్తోంది. పద్మజకు పెళ్లైపోయిందంటండి. కేరింతలు కొడుతూ పరిగెత్తుకొచ్చింది సరళ. వాళ్ళ హస్బెండ్ది బెంగళూరట.
బ్యాంకులో క్యాషియర్. ఎంతో లక్కీ కదా. ఆగండి ఆగండి, అటు కాదు, ఇటెళ్దాం పదండి. ఈ పెద్ద బ్లాకే మా హాస్టలు. రూమ్ నెంబర్ 112. అదే మా ప్యాలెస్. ఫైనల్ ఇయర్ లో దానిలోనే ఉన్నాం. అదిగో ఆ చెట్టు కొమ్మ దగ్గరుందే కిటికీ, అదే మా రూమ్ విండో. విజిటర్స్ హౌస్ అప్పుడు మా సుజాత వాళ్ళ కజిన్ రాజు కోసం అక్కడే కూర్చొని ఎదురు చూసేది. ఈ సిమెంట్ బెంచ్ని చూడండి, ఇది మా నూర్జహాన్ ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ కూర్చొని చదివే 3 సంవత్సరాలు పరీక్షలు రాసింది. ఫస్ట్ క్లాస్. అదిగదిగో చూడండి, ఆ పెద్ద క్రోటన్ ముక్క మా జయ నాటిందే. ఎంత పెద్దగైందో కదా. మీరు ఇలా కూర్చోండి, ఇది విజిటర్స్ రూమ్. మిమ్మల్ని ఎవ్వరూ వద్దనరు. నేను లోపలికెళ్ళి మ్యాట్రిన్ని పలకరించి వస్తాను. మరేం కంగారు పడకండి. ఇక్కడ ప్రతి రాయి, చెట్టు, కుర్చీ, టేబుల్, ఫోటో, గిటో అన్నీ మా ఫ్రెండ్సే. పాపాయ్తో పాటు రమణ విజిటర్స్ రూమ్ లో కుర్చీలో కూర్చోకమునిపే సరళ వరండాలోకెళ్లి మెట్ల మీదుగా మిద్దెపైకి వెళ్ళిపోయింది. స్టూడెంట్లందరూ కాలేజీకెళ్లిపోవడం చేత హాస్టలు నిర్మానుష్యంగా ఉంది. విజిటర్స్ రూమ్ కిటికీలో నుంచి ఖాళీగా ఉన్న రోడ్డు మాత్రమే కనబడుతోంది. రమణకొకసారిగా తాను చదువుతున్న కాలేజీ, హాస్టలు గుర్తుకొచ్చాయి. గోడ గడియారం కేసి చూశాడతను. పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు ఆలింగనం చేసుకుంటున్నాయి. తిరుచానూరు పెళ్లి మంటపం దగ్గరికి ఈసరికి తన స్నేహితులంతా చేరిపోయి ఉంటారేమోనన్న ఊహ రాగానే అతను చికాకుగా మెట్లవైపు చూశాడు. కాలం నడవడం మానేసినట్టుగా తోచడంతో మళ్లీ మళ్లీ విసుగ్గా గడియారాన్నే కొరికేసేలా చూడసాగాడు. మా 112 లాక్ చేసుకుపోయారండి. ముందు మాటలు వినవచ్చాయి. తర్వాత చెమటలు కక్కుకుంటూ సరళ కనిపించింది. లక్కీగా విండో తలుపులు తెరిచేసిపోయారు. ఓసారి కిటికీ కమ్మల్ని పట్టుకొని జిమ్ చేస్తున్నట్టుగా పైకి జంపు చేసి రూమ్ నంతా చూసేయడానికి ట్రై చేశాను. రూమ్ అంతా గలీజ్ చేసి పారేశారండి. ఒట్టి కంట్రిబ్యూట్స్ లాగున్నారు. డీసెన్సీ లేదు, ఏమీ లేదు. మా శైలు గోడకు ఎంచక్కా జలపాతం పోస్టర్ అతికించింది. వీళ్ళెవరో గొర్రెలాగుండే గడ్డం జీబోతుల పోస్టర్ అతికించారా చోట్లో. మేము దేవుడి ఫోటోలు పెట్టిన చోట్ల చెప్పులున్నాయి. చిచ్చి, మా రూమ్ అంతా పాడైపోయింది. అసలు ఈ వార్డెనేం చేస్తుంది? ఎవరికి పడితే వాళ్లకు రూమ్ అలాట్ చేయటమేనా? నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఇంకో సెకండ్ అయినా ఉండలేను నేను. కావలిస్తే నువ్వుండు, నేను గేటు బయటే పడుగాపులు పెడతాను. రావడానికైతే అడ్డుపడతారు గాని పోతానంటే ఎవ్వరూ కాదన్నారు గదా. నేను వెళ్ళిపోతాను సరళ. రమణ చిన్న పిల్లాడిలా గింజుకున్నాడు. సరళ భర్తకేసి జాలిగా చూస్తూ, ఆ చివర్లో శ్రీదేవి బ్లాక్ ఉంది. దాంట్లో 2 ఏళ్లున్నాను నేను. ఒక్కసారి దాన్ని కూడా అని సాగదీసింది. నథింగ్ డూయింగ్. విసురుగా నడిచాడు రమణ. పోనీ కాసేపు ఆ లాన్లో కూర్చుందాం. ఎవరైనా అడిగితే క్లాస్కెళ్లిన రిలేటివ్ కోసం వెయిట్ చేస్తున్నాం చెప్దాం. ప్లీజ్. బేబీకి పాలు పట్టవా? ఈ బాటిల్ ఎప్పుడో ఖాళీ అయింది. ఆ బెంచ్ పైన కూర్చొని పాలు కలిపిస్తాను. సరళ బాస్కెట్ లాక్కొని చెట్టు నీడలో సిమెంట్ బెంచ్ పైన కూర్చునేసింది. సైకిల్ స్టాండ్ దగ్గర ఆడవాళ్ల సైకిళ్లు వరుసగా నిల్చున్నాయి. క్యాంటీన్ నుంచి ఆడపిల్లల గుంపొకటి కాలేజీకేసి వెళ్తోంది. ఎండ చెట్ల కిందికి రావటానికి పోరాటం చేస్తోంది. హాస్టల్ ముందో లావుపాటి స్త్రీ గిన్నెలను ఎత్తుకొని వెళ్తోంది. ఈ అల్లీరాని దర్బార్లో నేనుండలేను. పోదాం పద. లక్కీగా నేనెప్పుడూ ఇలాంటి విమెన్స్ కాలేజ్కి రాలేదు. ఇదేం కాలేజీ? ఒక్క మొగ పురుగుని లోపలికి రానికుండా కోట కట్టేశారేమిటి? కొంపదీసి వీళ్ళు పెళ్లి కూడా ఆడాలనే చేసుకుంటారా ఏమిటి? రమణ ఎందుకో భయంతో వణికిపోతున్నాడు. అలా చేసి ఉంటే బావుండేదేమోలేండి. సరళ నిష్ఠూరపోవడంతో రమణ ఉలిక్కిపడ్డాడు. మా ఆడవాళ్లలా మీకు ప్రేమలు, స్నేహాలు ఉండవు. ఉత్త రాతిగుండెలు మీవి. మా శైలు, మా జయ, మా నూర్జహాన్, సుజాత, ఎన్ని కబుర్లు, ఎన్ని తిరుగుళ్ళు, ఎంత హడావుడి, ఎంత ఆనందం. సరళ గొంతు బాగా జీరబోతోంది. ఎంత క్లోజుగా ఉండేవాళ్ళం మేం. లీవుల్లో కూడా విడిచిపెట్టేవాళ్ళం కాదు. అందరం ఎవరో ఒకరింటికి కలిసికట్టుగా వెళ్లేవాళ్ళం. ఎప్పుడూ గ్రూపే. రూమ్ లో ఉండే వస్తువులన్నీ అందరివే. శారీసు, డ్రెస్సులు, మిర్రర్లు, దువ్వెన్లు, పేస్ట్లు అన్నీ కామన్ ప్రాపర్టీనే. మనీ ఆర్డర్ వస్తే డబ్బు అందరిది. ఎవరికి వచ్చినా లెటర్లు అందరం కలిసి చదువుకునేవాళ్ళం. కలిసే రిప్లైలు రాసేవాళ్ళం. నో సీక్రెట్స్. అందరి ఇండ్లలో ఉండేవాళ్లు మాకు సొంత వాళ్ళనే అనుకునేవాళ్ళం. మా శైలుకు వాళ్ళ బావ లెటర్స్ రాసేవాడు. మేమంతా దగ్గర కూర్చొని దానితో రిప్లై రాయించేవాళ్ళం. విజిటర్స్ డే రోజున అతనొస్తే అందరము పనిగట్టుకుని చుట్టూ కూర్చునేవాళ్ళం. ఒంటరిగా కలవలేదని ఆయన గారు అలిగేవాడు.
మా ఫ్రెండ్స్ కంటే నువ్వెక్కువా అని శైలు దెబ్బలాడేది. వాళ్ళిద్దరికీ రాజీ చేసేసరికి మా తల ప్రాణం తోకకొచ్చేది. మా జయ ఎప్పుడు పడితే అప్పుడు రాత్రుల్లో గుండె నొప్పని లేచి కూర్చునేది. ఇక దానికి సపర్యలు చేస్తూ రాత్రంతా జాగరణ చేసేవాళ్లం. ఓసారి లీవ్ అయిపోయాక నూర్జహాన్ ఇంటి నుంచి 2 రోజులు లేటుగా వచ్చింది. నేను అలిగాను. మళ్లీ మాకు సంధి కుదిరినప్పుడు రూమంతా భలే హడావుడి. మంచాలను ఒకటిగా కలుపుకొని పడుకుని రాత్రంతా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎంత ఎంజాయ్మెంట్! గోల్డెన్ డేస్. గొంతు బొంగురుపోవడంతో కాసేపు మౌనంగా ఉండిపోయింది సరళ. 5 నిమిషాల తర్వాత మళ్లీ చెప్పసాగింది. కాలేజీ వదిలేశాక మినిమం సంవత్సరానికొకసారైనా కలుసుకోవాలని ఒట్టేసుకున్నాం. ఎప్పుడు? మా జయ ఆగస్టు 15న పుట్టింది. సరిగ్గా ఆ రోజు కలవాలని డెసిషన్ తీసుకున్నాం. అప్పుడోసారి జయ బర్త్డేకి సుజాత రాలేదు. ఏదో పనిమీద ఊరెళ్ళింది. ఆ రోజు జయ మంచునీళ్లు కూడా ముట్టలేదు. సుజాత ఆ నెక్స్ట్ డే హాస్టల్కొచ్చేదాకా మేమంతా ఉపవాసమే. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ తర్వాత అందరూ ఊరికెళ్తున్నప్పుడు మా ఏడుపులు చూసి హాస్టల్ అంతా డంగైపోయింది. శైలు పెళ్లికి ఇన్విటేషన్ పంపితే ఇంట్లో పోట్లాడే మరీ వెళ్లాను. జయ, సుజాత అందరూ వచ్చారు. నూర్జహాన్ రాలేదు. శైలు పెళ్లిపీటల మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. కాలేజీ వదిలిపెట్టిన తర్వాత వచ్చిన ఆగస్టు 15కి అందర్నీ వాళ్ళింటికి రమ్మని జయ లెటర్లు రాసింది. సరిగ్గా అదే రోజున నన్ను చూడ్డానికి మీరొచ్చారు. పెళ్లికి ఇన్విటేషన్ పంపితే జయ మాత్రమే వచ్చింది. మిగిలిన వాళ్ళెవ్వరూ రాలేదు. ఎవరెవరికి పెళ్లిళ్ళయ్యాయో ఎక్కడున్నారో కూడా తెలీదు. చిచ్చి, ఫ్రీడమ్ లేకుండా ఈ మాదిరి ఆడజన్మ పుట్టే కంటే అడవిలో మానయ్య పుట్టేదే మేలు. లేచి నడుస్తున్న రమణ వెంటే సరళ మౌనంగా బయలుదేరింది. గూర్ఖా రామ్లాల్ గురించి ఆరా తీస్తుందేమోనని గేటు దగ్గర కంగారు పడ్డాడు రమణ. బేరమాడకుండా రిక్షా ఎక్కిన భార్యకేసి విస్తుపోయి చూశాడతను. హోటల్కి తిరిగి రాగానే భోజనానికి కూర్చున్నారిద్దరు. తినకుండా ప్లేటును అలాగే వదిలిపెట్టి గదికేసి వెళ్లిపోతున్న భార్యకేసి విడ్డూరంగా చూశాడతను. అతను గదికెళ్లేసరికి సరళ పడకపైన అటుకేసి తిరిగి పడుకుని ఉంది. తిరుచానూరుకెళ్తున్నప్పుడు కూడా సరళ ముభావంగానే ఉంది. ఎందుకైనా మంచిదన్నట్టు రమణ ఆవిడను పలకరించే సాహసం చేయలేదు. పెళ్లి మంటపం ముందు షామియానాలో కూర్చున్న స్నేహితుడొకడు, చీఫ్ గెస్ట్ కదా, లేటుగా వస్తేనే గొప్ప, పూర్ణకుంభమెక్కడా, ఏనుగెక్కడా అంటూ స్వాగతం పలికాడు. పెళ్లి స్వయంగా చేయిస్తానన్నాడండి ఈ పెద్ద మనిషి, ఇప్పుడొస్తున్నాడు. పెళ్లికొడుకు ప్రేమగానే కోపడ్డాడు. వీడికైతే లక్ష్యం లేదు, నువ్వైనా ముందుగా లాక్కురాలేకపోయావమ్మా. మరో స్నేహితుడు త్రూ ప్రాపర్ ఛానల్లో సంధించాడు. నా వైఫు నీ వైఫును చూపించమని చంపేస్తుందిరా నాయనా. ఇదిగో మేడం, ఇలా రావాలి, మా రమణగాడొచ్చేశాడు అంటూ మరో స్నేహితుడు కేకేశాడు. సరళను స్త్రీల జట్టుకు అప్పగించాక రమణ పెద్దగా ఊపిరి పీల్చుకున్నాడు. శేఖర్, ముకుందం, చైతన్య, గోపి, భాష, జాన్సన్ అందరూ కమ్ముకున్నారు. తిరుచానూరు బస్టాండ్లో టీ బంకులో టీలు తాగి ఆడపెళ్లి వాళ్ళని బెదిరించి 2 సార్లు టిఫిన్లు దట్టించి పెళ్లికొడుకు గదిలోనే పేకాట ప్రారంభించి సిగరెట్లతో హోమం చేయించి నిద్ర కళ్లతో పెళ్లి తంతునంతా చూసి అంతలోనే పెళ్లైపోయిందా అంటూ అందరూ నిస్పృహలో పడిపోయారు. బైరా, విజయవాడ రావాలి మీరిద్దరు అంటూ రమణ స్నేహితుడి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. అవునవునరా, పెళ్ళవుతూనే వీడు భార్యను తీసుకుని మా ఇంటికొచ్చినట్టుగా స్నేహితుడొకడు ఎగతాళి చేశాడు. నవ్వుకుంటూ ఆటో ఎక్కాక, పాపాయికి పాలున్నాయా, ఇక్కడ ఏదైనా హోటల్లో తెచ్చుకుందామా అని సరళను అడిగాడు రమణ. మేమిద్దరూ ఇదే ప్రపంచంలో ఉన్నామని ఇప్పటికైనా గుర్తొచ్చింది అంటూ నిట్టూర్చింది సరళ. ఏదో చెప్పబోయి అంతలో భార్య ముఖం చూసి ఆగిపోయాడు రమణ. తిరుపతిలో భార్యను హోటల్లో కూర్చోబెట్టి పాలు కలపడానికి వేణ్నీళ్లు తెచ్చిపెట్టమని అడగడం కోసం కౌంటర్ దగ్గరున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. నీళ్ల గ్లాసుతో తిరిగొస్తూ భార్య కోసం వెతికాడతను. కుర్చీలో కూర్చున్న వ్యక్తి తన శ్రీమతి అవునో కాదో తేల్చుకోవడానికి రమణకు చాలాసేపు పట్టింది. ఇప్పుడు ఆ కుర్చీలో 2 స్త్రీలున్నారు. ఒకరి ఒళ్ళో ఇంకొకరు కూర్చొని ప్రపంచాన్ని మర్చిపోయి పారవస్యంతో తూలిపోతున్నారు. పక్కనే సూట్ కేసు పట్టుకుని నిల్చున్న
గుండు యువకుడు కూడా శిల్పంలా నిలబడిపోయి ఉన్నాడు. ఈ అనుకోని హడావుడి దాటికి తట్టుకోలేక ఏడుస్తున్న పాపాయినెవరూ పట్టించుకోవడం లేదు. అలా అక్కడే నిలబడిపోయారేమిటండి? ఇదెవరనుకున్నారు? మా శైలు. మీ ఆయన్ని మా వారికి పరిచయం చేయవే మొద్దు. ఈ పెద్ద మనిషేనండి, మా శైలు వాళ్ళ బావ. సరళ ఉద్వేగంతో ఎగిసిపడుతోంది. తాను కూర్చున్నాక, ఇలా కూర్చోండి అంటూ అతడికి ఇంకో కుర్చీ చూపెట్టాడు రమణ. నమస్తే సార్, మా శైలు మీ ఆవిడను తలుచుకొని రోజుండదు అన్నాడు శైలజ బావ. నాకు నమ్మకం లేదు రవన్నా, ఇది నన్నెప్పుడో మర్చిపోయింది. నా పెళ్లికి కూడా రాలేదు. సరళ కోపంగా చూసింది. నీ పెళ్లికి ఇన్విటేషన్ పంపావా నువ్వు? శైలజ కూడా అంతే కోపంతో ఉరిమి చూసింది. జయ వాళ్ల కజిన్ ఒకసారి నెల్లూరు బస్టాండ్లో కనిపించి చెప్పేదాకా నీకు పెళ్లయిందనే తెలీదు నాకు. నా చేత్తో అడ్రస్ రాసి పంపాను. ఏ ఊరికి? నెల్లూరికే. మన ఫైనల్ ఇయర్ పరీక్షలయ్యాక 3 నెలలకే మా డాడీకి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ సంగతి నాకు చెప్పావా నువ్వు? పోనీ ఆ బ్యాంకు వాళ్ళు మాకు రీడైరెక్ట్ అయినా చేసుంటారు కదా. ముందుగా పోస్టల్ వాళ్లను, ఆ తర్వాత బ్యాంకును కోర్టుకు లాగడం గాని ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? హాయిగా కబుర్లు చెప్పుకోక రమణ అనునయించాడు. తిరుపతికి ఎప్పుడొచ్చారు? ఎస్పీడబ్ల్యూకి వెళ్ళావా లేదా? సరళ ప్రసక్తి మార్చింది. ఈ మొక్కుబడి లాంగ్ పెండింగ్ సార్. నిన్న ఉదయం రాయలసీమలో దిగాం. నిన్ననే దర్శనమైపోయింది. పొద్దున్నే గోవిందరాజుల గుడికి, తిరుచానూరుకి వెళ్ళొచ్చాం. మధ్యాహ్నం 4:30కు రాయలసీమకెళ్ళాలి. రిజర్వేషన్లన్నీ హైదరాబాద్లోనే అడ్వాన్స్ గా చేసేశాను. శైలజ బావ సమాధానం చెప్పాడు. ఇప్పుడు టైం 1:30. హార్డ్లీ 3 అవర్స్ ఉంది. ఇంత హరీబరీగా కుదరదు. ఎలాగైనా ఈ రోజు ఆగిపోండి, రేపు పోతురు గాని ప్రాధేయపడింది సరళ. సారీ సిస్టర్, రేపు హాస్పిటల్లో డ్యూటీకి అటెండ్ కాకపోతే మా సూపరింటెండెంట్ గింజుకు చస్తాడు. ఈ 2 రోజుల లీవ్కే నానా హంగామా చేశాడు. అయినా విజయవాడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం చెప్పు? ఓసారి మీరిద్దరూ తప్పకుండా రావాలి అన్నాడు శైలజ బావ. అవునే, ఈసారి కుదరదు, మరోసారి కలుద్దాం శైలజ నీరసంగా అంది. ఆఫ్టర్ 3 years ఇప్పుడు కలిశాం, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో? సరళ కస్సుమంది. ఉత్తరాలు రాస్తే గదా నీకు బద్ధకం. నువ్వు అడ్రస్ ఇస్తే గదా నీకు నిర్లక్ష్యం. తెలుసుకోవాలంటే తెలుసుకోలేవా? చెప్పకుంటే ఎలా తెలుస్తుంది? స్నేహితురాలిద్దరూ కీచులాడుకోసాగారు. ముందు కాఫీ అయినా తాగండి, రూమ్కెళ్ళి తీరిగ్గా పోట్లాడుకుందరుగాని రమణ హెచ్చరించాడు. ఇప్పుడు రూమ్కొద్దు, లగేజ్ అంతా క్లోక్ రూంలో ఉంది. అందరూ రైల్వే స్టేషన్కెళ్దాం. రైలొచ్చే వరకు మీరు మాట్లాడుకోవచ్చు అన్నాడు శైలజ బావ. స్నేహితురాలిద్దరినీ రైల్వే ప్లాట్ఫామ్ పైన సిమెంట్ బెంచ్లో కూర్చోబెట్టి శైలజ బావతో పాటు క్లోక్ రూంలోకి వెళ్లాడు రమణ. వీలైనంత ఆలస్యం చేశాక మగాళ్ళిద్దరూ తీరిగ్గా సామాన్లు తీసుకుని తిరిగొచ్చారు. ఆడవాళ్ళిద్దరూ ఒకరి కన్నీళ్లు మరొకరు తుడుచుకుంటూ కనిపించారు. రమణ దగ్గరికి రాగానే అతన్ని వాటేసుకుని బోరుమని ఏడ్చేసింది సరళ. చుట్టూ ఉన్న జనమంతా తమనే చూస్తున్నట్టుగా అనిపించడంతో రమణ బెంబేలు పడిపోయాడు. ఏమిటిది? చూడు వాళ్ళెలా చూస్తున్నారో అంటూ భార్యను సంధాయించడానికి ప్రయత్నించాడు రమణ. మా జయ సరళ వెక్కిలు పెట్టసాగింది. మా ఫ్రెండ్ జయ ఆ మధ్య పోయిందండి. సంవత్సరం అయిపోయింది. తను హార్ట్ పేషెంట్. ఇంట్లో ఏవో గొడవలు, తట్టుకోలేకపోయింది. ఆ విషయం దీనికి ఇంతవరకు తెలియదు. నేను చెప్పేసరికి తట్టుకోలేకపోతుంది అంది శైలజ రుమాలతో కళ్ళు తుడుచుకుంటూ. శైలజ బావ ఫ్లాస్క్తో కాఫీ తీసుకొచ్చాడు. శైలజ పాపాయిని తన ఒళ్ళోకి తీసుకుంది. రమణ భార్య చేత బలవంతంగా కాఫీ తాగించాడు. ప్లాట్ఫామ్ పైకి రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది. నూర్జహాన్ సంగతేమైనా తెలిసిందా నీకు? సరళ ముక్కు చీదుకుంటూ అడిగింది. దాని పెళ్లి గురించి వాళ్ళింట్లో పెద్ద గొడవైందట. దాంతో ఎంఏలో చేరిందట. ఇప్పుడు ఎక్కడో రీసెర్చ్ చేస్తోందని వాళ్ళ అన్నోసారి కడపలో కనిపించి చెప్పాడు. నా అడ్రస్ ఇచ్చి దానికిచ్చి ఉత్తరం రాయమని చెప్పమన్నాను. అది ఇంతవరకు రాయలేదు. శైలజ కూడా దిగాలుగా జవాబు చెప్పింది. సుజాత మ్యారేజ్ చేసుకుందని తెలిసింది. ఇన్విటేషన్ అయినా పంపలేదా గాడిద. మేరీ కాన్వకేషన్ అప్పుడు కలవడమే, తర్వాత కనిపించలేదది. అడ్రస్ లేదా? నా ఆటోగ్రాఫ్ బుక్ ఎక్కడో పోయింది.
నీ దగ్గరుందా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వెతుకుతాను. సామాన్లు రైల్లో సర్దడంలో సహాయం చేశాక ఇకనైనా వాళ్ళిద్దరినీ లేవమని చెప్పండి. లేకపోతే మీరొక్కరే హైదరాబాద్కి వెళ్లవలసి ఉంటుంది అన్నాడు రమణ. సిగ్నల్ ఇచ్చేశారు అంటూ శైలజ బావ అరచాడు. స్నేహితురాలిద్దరూ మరోసారి వాటేసుకున్నారు. తర్వాత నీరసంగా పైకి లేచిన శైలజ కాళ్ళకేసి చూసి, నీ ఎలివేటర్స్ మానేసినట్టున్నావేమే అంది సరళ కంగారుగా. గొంతు తగ్గించి, మా బావ హైటు నా హైటు ఒకటే. ఎలివేటర్స్ తొడుక్కుంటే నేనే హైటుగా ఉంటానని అంటూ శైలజ కన్నీళ్లు తుడుచుకుంటూనే సిగ్గుపడిపోయింది. నడవబోతూ తూలిపడిపోయిన సరళను గట్టిగా పట్టుకుంటూ శైలజ కళ్ళెగిరేసి ఇదేమిటన్నట్టు చూసింది. మా ఆయన్ని చూడలేదు, జెండాలా ఎంత పొడుగు అని తాను సిగ్గుపడుతూ తన హైహీల్ జోళ్లు కనపడకుండా చీర కుచ్చుళ్ళు లాగింది సరళ. రైలెక్కాక గబగబా వెళ్లి తన కిటికీ పక్కన కూర్చొని, హైదరాబాద్కి వెంటనే రాకపోతే చంపేస్తాను అంది శైలజ ఏడుపు గొంతుతో. విజయవాడకు రాకపోతే? ఏడుస్తూనే సరళ పళ్ళు నూరింది. రైలు నిర్లక్ష్యంగా కూత కూసింది. మాటలు పెగలకపోవడంతో స్నేహితురాలిద్దరికీ పెదవులు మాత్రమే కదులుతున్నాయి. ఇద్దరి కళ్ళలో నుంచి కన్నీళ్లు దారగా కారిపోతున్నాయి. కలిసిన వాళ్ల చేతుల్ని దూరంగా లాగుతూ రైలు కదిలింది. శైలజ చేతుల్లో నుంచి విడివడిన చేతిని అలాగే పైకెత్తి బై బై అంటూ వీడుకోలు చెప్పడానికి ప్రయత్నించింది సరళ. దూరంగా రైలు మలుపు తిరిగే వరకు సరళ చేయి ఊపుతూనే ఉంది. ప్లాట్ఫామ్ ఒక్కసారిగా బోసిపోయింది. తమ వాళ్లను రైలుకు అప్పగించిన జనమంతా మెల్లగా బయటికెళ్లబోతున్నారు. త్వరగా వెళ్లాలి మనం. తిరుమలకెళ్లేందుకు బస్సో టాక్సీనో వెతుక్కోవాలి అంటూ పాపాయనెత్తుకున్న రమణ వెనుతిరిగాడు. రైలు విడిచిపెట్టిపోయిన పట్టాల దగ్గర ఏదో జార విడుచుకున్న దానిలా అటే చూస్తూ వెనుతిరిగింది సరళ. హోటల్కెళ్లే వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. గదికెళ్లగానే పడకపైన సోలిపోయి, ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి కలవాలని ప్రామిస్ తీసుకుంది కదా, ఇప్పుడు ఇలా ప్రామిస్ బ్రేక్ చేసి ఎలాగెళ్లిపోయిందో చూడండి అంటూ మరోసారి ఏడుపు మొదలుపెట్టింది సరళ. కుర్చీలో కూర్చొని సిగరెట్ వెలిగించుకున్నాక దట్ ఈజ్ లైఫ్ అంటూ గాఢంగా నిట్టూర్చాడు రమణ. మేం ఎంఏ చేసేటప్పుడు లక్ష్మీపతి అనే ఫ్రెండ్ ఉండేవాడు. తన కోసమని ఏమీ ఆలోచించకుండా తన మనీనంతా నాకోసమే స్పెండ్ చేసేవాడు. పిక్నిక్ అని మహాబలిపురం వెళ్తే అక్కడ స్నానం చేస్తూ మునిగిపోయాడు. వాడి బతుకుంటే నాకిలా ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అంతా మన ప్రాప్తం అంతే. జీరపోతున్న రమణ గొంతుకను పట్టించుకోకుండా, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ శైలునిలా యాక్సిడెంటల్ గా మాత్రమే కలిశాను. నా బెస్ట్ ఫ్రెండ్ జయ చచ్చిపోయిన సంగతి సంవత్సరం దాకా తెలియదు. ఛీ, పాడు ఆడజన్మ. అదే మీరైతే ఫ్రెండ్ పెళ్లి జరిగితే పెళ్లాలతో పాటు బయలుదేరతారు. మేం రమ్మంటే అదని ఇదని కుంటి సాకులు చెప్తారు. ఫ్రీడమ్ లేకుండా ఇలా బతకాల్సిందేనా మేము అంటూ సరళ ఏడుపు గొంతుతోనే గింజుకుంది. భార్యకేసి కళ్ళు చిట్లించుకుని చూశాక రమణ చూపులు మరల్చుకున్నాడు. కిటికీలో నుంచి ఎటో చూస్తూ, వచ్చే నెలలో హైదరాబాద్లో ట్రైనింగ్ ఉండొచ్చు, అప్పుడెళ్దాంలే అన్నట్టు శైలజ అడ్రస్ తీసుకున్నావు కదా నువ్వు అని అడిగాడు రమణ. సరళ ఉలిక్కిపడి దిక్కున పైకి లేచి, మీరింతసేపు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ బావ దగ్గర అడ్రస్ తీసుకోలేదా అని ప్రశ్నించింది. చివారుల సమాధానమేదో చెప్పబోయిన రమణ ఆగిపోయాడు. 2-3 నిమిషాల తర్వాత మాసాబ్ టాంక్ దగ్గర ఎక్కడో హాస్పిటల్ అన్నాడు. తెలుసుకుంటాన్లే అన్నాడు. మరి కాసేపయ్యాక మళ్ళీ ఎప్పుడో అని గొనిగాడు. ఏమిటి? పాపాయిని నిద్రపుచ్చడం కోసం చిచ్చు కొడుతున్న సరళ దిగులుగా అడిగింది. అదే, మళ్ళీ మీ శైలు ఎప్పుడు కలుస్తుందో అన్నాడు రమణ సిగరెట్ పీకను యాష్ట్రేలో పడేసి నలుపుతూ. మళ్ళీ ఎప్పుడో, మళ్ళీ ఎక్కడో జీరపోయిన కీచుగొంతుకతో సరళ గొనిగింది.